కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పెళ్లి కాలేదని చిన్న పిల్లగాడిని అడిగినా చెప్తాడు. ఆయన దేశం కోసం పెళ్లి చేసుకోకుండా పోరాడుతున్నాడనే కాంగ్రెస్ పదే పదే చెబుతోంది. అయితే ఇప్పుడు తాజాగా రాహుల్ గురించి హార్ట్ బ్రేకింగ్ వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ కేంద్రంగా వెళ్లబడే బ్లీచ్ అనే పత్రిక చెప్పింది. ఈ పత్రిక చెప్పిన దాని ప్రకారం రాహుల్ గాంధీకి ముగ్గురు అమ్మాయిలతో సంబంధం ఉందట. రాహుల్ గాంధీ విదేశీలో చదువుకునే రోజుల్లోనే తన స్నేహితురాలతో సంబంధం పెట్టుకున్నాడని ఈ పత్రిక చెబుతోంది. ఈ పత్రిక ప్రకారం రాహుల్ కి మొదట నోల్ జహేర్ తో సంబంధం ఏర్పడింది. ఈమెనే ప్రిన్సెస్ నోల్ అంటారు. ఆఫ్ఘన్ రాజు మహమ్మద్ జరీఫ్ షాకు ఈమె మనవరాలు. ఈమె తండ్రి ప్రిన్సెస్ మహమ్మద్ దావూద్ పస్నూరి ఖాన్. ఈయన ఆఫ్ఘన్ మిలిటరీలో 2 లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేసేవాడు. ఆమె తల్లి పేరు ప్రిన్సెస్ ఫాతిమా బేగం. ప్రిన్సెస్ నోల్ తో రాహుల్ సంబంధం కొన్నేళ్లుగా కొనసాగుతుందనే ఆమె ప్రెగ్నెంట్ కూడా అయిందట. తర్వాత వీళ్ళిద్దరికి బ్రేకప్ అయింది. కానీ రాహుల్ గాంధీని పెళ్లి చేసుకోవడానికి ఆమె క్రిస్టియానిటీ కూడా వద్దనుకుందంట. కానీ అనుకోకుండా ఇద్దరు విడిపోయారని ఈ పత్రిక చెబుతోంది. ఆ తర్వాత ఆమె ఈజిప్షియన్ రాజు మహబూబ్ అలీని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొలంబియాకు చెందిన వెరోనికాతో రాహుల్ సంబంధం పెట్టుకున్నాడని ఈ పత్రిక వెల్లడించింది. ఆమెతో చాలాసార్లు బహిరంగానే కనిపించాడంటూ 2004లో వెరోనికాకు మంచి సంబంధం ఉందని రాహుల్ స్వయంగా చెప్పాడు. 2009లో ఒక మీటింగ్ లో రాహుల్ సోనియాతో ఆమె కనిపించారు. అండమాన్ నికోబార్ దీవులు విదేశీ పర్యటనలో వీళ్ళిద్దరూ ఎంజాయ్ చేశారట. ఆమె వద్ద చాలా ఖరీదైన డైమండ్స్ ఉందని, వీరికి ఒక కొడుకు కూతురు ఉందని చెబుతోంది ఈ పత్రిక. రాహుల్ గాంధీ అసలు పేరు రాహుల్ విన్సీ అని తెలుసు కదా. అయితే పిల్లలు కూడా విన్సీ అనే పేరు పెట్టుకున్నారంట. 2019లో ఈ విషయం అందరికీ తెలిసింది. నాక్యూ విన్సీ అనే అబ్బాయి 19 ఏళ్ళు, లిమిక్ విన్సీ అమ్మాయి 15 ఏళ్ళు ఉన్నాయట. ఇక 2003లో జాన్ ఎం ఎట్టి అనే ఒక వ్యక్తి ఓ పిటిషన్ వేశాడు. తన గర్ల్ ఫ్రెండ్ జువానిటాతో కలిసి ఓ రెస్టారెంట్ లో 3 రోజులు రాహుల్ గడిపారని అతను పిటిషన్ వేశాడు. ఈ లెక్కను ఆమెతో కూడా అతనికి సంబంధం ఉందని తెలుస్తుంది. అంటే మొత్తం ఈ ముగ్గురితో రాహుల్ కి సంబంధం ఉందని ఈ లీచ్ పత్రిక వెల్లడించింది. ఈ పత్రికలో ఎంతవరకు నిజముందో తెలియదు, కానీ కాబోయే ప్రధాని అని చెప్పుకుంటున్న రాహుల్ మీద ఇప్పుడు ఈ ప్రచారం జోరుగా సాగుతుంది. మరి దీనిపై ఆయన ఏమి స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే.